ఛాంపియన్ మూవీ గురించి మాట్లాడాలంటారు, మాట్లాడదాం. దానికన్నా ముందు వ్యూవర్స్, మీలోని కొందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఈ రోజు వాళ్ళని పట్టుకొని రిక్వెస్ట్ చేస్తా, చిన్న ఛానల్ అబ్బా, మీరే సబ్స్క్రైబ్ చేయాలి, పెద్ద ఛానల్ చెయ్యాలి. ఇక లేట్ చేయకుండా ఛాంపియన్ మూవీలోకి వెళ్ళిపోదాం. ఛాంపియన్ అంటే టైటిల్ గుర్తు వచ్చింది. పాపం స్టేటస్ పెట్టుకుందామని ఫోన్ పట్టుకొని కూర్చున్నారు. పెట్టుకునే ఆప్షన్ లేకుండా అలా వచ్చి వెళ్ళిపోయింది. సూపర్ కామెడీ. ఇది కామెడీ అనుకుంటే సీరియస్ విషయం ఇంకోటి. ఒకడు సినిమాని వీడియో కాల్లో చూపిస్తున్నాడు. ఇదేందో అర్థం కాల. ఇదేమైనా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా సినిమా ఫ్రమ్ హోమా? అంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వస్తారుగా. ఇక్కడ సినిమా చూడాలా లేక వీడియో కాల్ చూడాలా? ఇంకా లేట్ చేయను, చేస్తే కమెంట్ లో కొట్టేలా ఉన్నారు. ఛాంపియన్ మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ప్రదీప్ అద్వైతం అండ్ ది కాస్టింగ్ ఆర్ రోషన్ మేకా, అనస్వర రాజన్ అండ్ సంతోష్ ప్రతాప్. మూవీ స్టార్టింగే మంచి ఎమోషన్ సీన్ స్ట్రాంగ్ గా చూపిస్తారు, కనెక్ట్ అవుతాం. అలాగే ప్రతి సైడ్ ఇంట్రొడక్షన్, అసలు విలేజ్ ఏంటి, హీరో ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు వీళ్ళు ఎలా కలుస్తారు, అంతా ఇంట్రెస్టింగ్ గా సాగిద్ది. అంతా తిప్పి కనెక్షన్ ని బాగానే క్రియేట్ చేశారు. సిచ్యువేషన్స్ కూడా యాక్సెప్టబుల్ గానే ఉంటాయి, నో ఇష్యూస్. కాసేపటికి హీరోయిన్ క్యారెక్టర్ రివీలింగ్, ఉన్న ప్రతి సీను బాగుంది. అలాగే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మూవీలో నచ్చిన విషయం అంటే ఏ ఊరి గురించి చెప్పాలనుకున్నారో దాని చుట్టూనే తిప్పారు, దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. మూవీలో ఉండాల్సిన లవ్ కానీ కామెడీ కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా వాటిని ప్రియారిటీ బేస్లోనే రన్ చేశారు. సేమ్ లైక్ ద క్యారెక్టర్స్. హై అనిపించే సీన్స్ తక్కువ ఉన్నా వర్కౌట్ అయ్యాయి. ఇక ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అండ్ కంప్లీట్ మూవీని నడిపించిన హీరో రోషన్ గురించి చెప్పాలి. పెళ్లి సందడి మూవీ చూసి డాన్స్ పిచ్చెక్కిచ్చారు అనుకున్నాం. ఈ మూవీలో మాత్రం హీరోకి కావాల్సిన మెటీరియల్ అంతా డైరెక్టర్ కంప్లీట్గా రెడీ చేసి పంపించారు. రామ్ చరణ్ గారు మూవీ ఈవెంట్లో రోషన్ గారి జా లైన్ గురించి మాట్లాడితే ఏంటో అనుకున్నా కానీ కొన్ని క్లోజప్స్ అండ్ లాంగ్ షాట్స్లో ఏమున్నాడ్రో బాబు అనిపిస్తుంది. అసలు నార్మల్ ఎనర్జీ కాదు, ప్రతి సీన్లో ఆ ఎనర్జీ కనపడిద్ది. అది డ్యాన్స్ అవని, యాక్షన్ అవని, డ్రామా అవని. వేసుకున్న కాస్ట్యూమ్స్ అండ్ కొన్ని షార్ట్స్లో ఆ కట్అవుట్ స్టాంప్ వేసి పంపచ్చు హీరోస్ లిస్ట్లోకి. ఒక టైంలో ఆ కష్టం అంతా కనపడింది. ఇది నేను చెయ్యాలి అన్నట్టే అనిపించింది. సంతోష్ ప్రతాప్ గారి రోల్ ఎక్కడో చూసామనుకుంటే చాలా సేపటికి గుర్తుకు వస్తుంది. సారపట్ట పరంపర ఈ మూవీలో మంచి రోల్తో మళ్ళీ వచ్చారు. మూవీలో చాలా క్యారెక్టర్స్ అప్కమింగ్ వాళ్ళు అండ్ డెబ్యూట్ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ బాగా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసినట్టే ఉంది. అండ్ ఇక సాంగ్స్ గురించి చూస్తే ఫస్ట్ సాంగ్ అయితే సాంగ్స్ కి డాన్స్ కి పోటీలాగా ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుంది. అండ్ ఇక మన ఫేవరెట్ సాంగ్ గిరగిర సాంగ్ చూసినంతసేపు ఒకవైపు పాట మంచి ఫీల్ ఇస్తే ఇంకోవైపు ఆ పాటలోని సీన్స్ ఎంతసేపు అయినా చూస్తూ ఉండాలనిపించింది. ఆ సాంగ్ చూస్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఆటా సందీప్ మాస్టర్ గుర్తుకు వచ్చారు. అరే ఎప్పటి నుండో చేస్తున్నారు, ఒక్క సినిమాలో కూడా కనపట్లేదని అనుకుంటే ఈ సినిమా సక్సెస్ తో పేరు వచ్చేసరికి మంచిగా అనిపించింది. సక్సెస్ టేక్స్ టైం అంటే ఏంటో అనుకున్నా కానీ మరీ ఇంత అనుకోలా. మూవీలో యాక్షన్ సీన్స్ అండ్ ఆ సెటప్స్ బాగున్నాయి, బాగా పెద్దగానే ప్లాన్ చేశారు. ఎక్కడ కూడా ఇది చిన్న సినిమా అనిపించదు. అండ్ వాళ్ళ కాస్ట్యూమ్స్ సింపుల్ గా ఉన్న క్యారెక్టర్కి తగ్గట్టు బాగా సెట్ చేశారు. హీరోది కానీ హీరోయిన్ది కానీ కలర్స్ కూడా చాలా నిండుగా ఉంటాయి. ఇంత చెప్పావు కదా, మరి నెగిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. మూవీలో అంత ఉన్నా కొన్నిసార్లు ఎందుకో కనెక్షన్ మిస్ అయింది. ఆ ఊరే మెయిన్ పాయింట్ కాబట్టి దానికి రిలేటెడ్ ఇంకేమైనా హైలైట్ చేసి ఉంటే బాగుండేది. మరీ ఒకే పాయింట్ మీద తీసుకెళ్లారు అనిపించింది. అండ్ మూవీ లెంత్ కొంచెమైనా ట్రిమ్ చేస్తే బెటర్ ఏమో. లెంత్ ఇష్యూ వల్ల కూడా ఆ ఆలోచన రావచ్చు. ఫైనల్ గా మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అంతా బానే ఉండిద్ది, అయినా ఏదో వెల్తిగా ఉంటుంది. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.